సృష్టి ఫెర్టిలిటీ ఘటనలో ఎన్నో కోణాలు మరెన్నో అనుమానాలు. అసలు సరోగసికి ఎవరు అనుమతిస్తారు? సరోగసి చేయించుకునేందుకు ఎవరు అర్హులు? ఎలాంటి అనుమతులు లేకుండానే సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తుంటే ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ దాడులు చేయలేదు? పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలపై నిఘా పెడతారా? ఈ అంశాలపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతతో ఈటీవీ ముఖాముఖి. సృష్టి ఐవీఎఫ్లో వెలుగు చూసిన అనేక ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి అసలు ఐవీఎఫ్ చేయించుకోవడానికి ఉన్నటువంటి మనకి రూల్స్ ఏం చెప్తున్నాయి, మోరోవర్ వైద్య ఆరోగ్య శాఖ వైపు నుంచి ఏఆర్టీ ఏం చేస్తుందంటే ఇలాంటి సెంటర్స్ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్రమాలకు పాల్పడే వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు, ప్రస్తుతం మనతో హెల్త్ కమిషనర్ సంగీత గారు ఆవిడ తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఈ కేసు చూస్తే ఇది సరోగసి కాకపోయి ఉండొచ్చు, కానీ ఇది సరోగసి సెంటర్స్, ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా ఏఆర్టీ కిందకే వస్తున్నాయి. సో మనం ఇలాంటి వాటిని ముందుగా ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే, ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారు అంటే అప్పటికే ఒక బేబీ పుట్టుంటుంది, లేదా ఒక లైఫ్ కొంత స్ట్రగుల్ అయి ఉంటుంది. ముందస్తుగా గుర్తిస్తే వీటిని కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. మనం ఆ వైపుగా ఏం చేస్తున్నాం? ఎనీ మెడికల్ ప్రొసీజర్ ఫర్ దట్ మ్యాటర్, అది ఫర్టిలిటీకి సంబంధించిందే కాదు. ఇట్ కుడ్ బి ఫర్టిలిటీ, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ థింగ్ ఆల్సో. యాజ్ సింపుల్ యాజ్ ఒక నార్మల్ డాక్టర్ ఏదైతే పని చేయాలో ఆ పర్టికులర్ క్లినిక్ని ఒక ప్రైవేట్ పర్సన్ నడిపించడం అనేది కూడా తప్పే. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ కవర్డ్ అండర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. దాట్ రీసెంట్ టైమ్స్లో కూడా స్టేట్లో ఉన్న అన్ని క్లినిక్స్ని డిఎంహెచ్ఓస్ ఆర్ జనరలీ కాంపిటెంట్. డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ద డిఎంహెచ్ఓ ఈస్ కాంపిటెంట్ టు సీ దట్ ఉన్న క్లినిక్స్ అన్నీ వాళ్ళ పరిధిలో ఆర్ దే రిజిస్టర్డ్ ఆర్ నాట్. ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ క్లినిక్స్ అడపదడప ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అని అండర్ డిపిహెచ్ ఈ డిఎంహెచ్ఓస్ అందరూ కూడా ఒక స్పెషల్ డ్రైవర్స్ కండక్టెడ్. దాంట్లో వచ్చిన కొన్ని కేసెస్ బేస్డ్ ఆన్ ద కేస్ సీరియస్నెస్ దాన్ని తీసుకోవడం జరిగింది, దాన్ని చూస్తున్నారు. బట్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి అండ్ ఇట్లాంటివి ఇంకా ఎన్నో ఉండొచ్చేమో అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ డిపార్ట్మెంట్ టు కండక్ట్ కామన్ ఇన్స్పెక్షన్స్ ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ అండ్ సెక్రటరీ గారు డిఎంహెచ్ఓ ద్వారా all DMHOs shall be conducting a fresh drive to see that ఉన్న పరిధిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏవైతే లైసెన్సెస్ తీసుకున్నారో వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా, ప్లస్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ వర్కింగ్ యాజ్ దిస్ అనే ఇన్స్పెక్షన్ డ్రైవ్స్ మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వీఆర్ ప్లానింగ్ దట్. మీన్ వైల్ it is sometimes not possible to immediately directly get information ఫలానా పర్సన్ చేస్తున్నారా లేదా అనేది. దట్ ఈస్ వై మేము మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెరెవర్ డిస్ట్రిక్ట్స్లో ఉండొచ్చు, రూరల్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఆల్సో, వెరెవర్ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయి దట్ ఆ క్లినిక్ నడుస్తుంది, ఆ రిజిస్టర్డ్ నంబర్ పెట్టలేదు, ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి, క్లినికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి, ఇవన్నీ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆర్ డూబియస్ ప్రాక్టీస్ ఏమైనా అవుతుంది అని ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా ఆ కన్సర్న్ డిఎంహెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం వి విల్ ఎన్ష్యూర్ దట్ ఇన్స్పెక్షన్ ఇస్ కండక్టెడ్ అండ్ ఎక్కడైతే ఉల్లంఘన ఉందో ఖచ్చితంగా వి విల్ టేక్ నెసరీ యాక్షన్. అయితే సరోగసీకి మీరే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన దగ్గరికి సరోగసీ కోసం ఈ 1 yearలో అసలు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, మనం ఎన్నిటిని ప్రాసెస్ చేయగలుగుతున్నాము? మోరోవర్ సృష్టి ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు సరోగేట్ చేయలేదు, కానీ 2016 నుంచి కూడా ఆమెకు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నుంచి మనకి ఏమైనా గతంలో వచ్చాయా? 2000 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరోగసీ అప్లికేషన్స్ ఏమైనా రావడం జరిగిందా? ఈ పర్టికులర్ కేసు ఈ పర్టికులర్ ఫెసిలిటీ నుంచి ఎప్పుడు కూడా రాలేదమ్మా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏఆర్టీ అండ్ సరోగసీ యాక్ట్ అనేదే ఇట్స్ అ నేషనల్ యాక్ట్. 2021 నుంచి ఒక ప్రాపర్ రిజిస్ట్రీ ద్వారా నేషనల్ బోర్డుకి పెట్టుకుంటే అక్కడ నుంచి వచ్చి స్టేట్ అథారిటీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫెసిలిటీస్కి ఏమేమి ఉన్నాయి, వేర్విధాలు ఉందా లేదా అని చూసి లైసెన్స్ ఇవ్వడము అనేది 2021 యాక్ట్ తర్వాత స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఈ మేరకే మన దగ్గర 381 ఫెసిలిటీస్ ఉన్నాయి. 379 ఆర్ ప్రైవేట్ అండ్ 2 ఆర్ రీసెంట్లీ ఓపెన్డ్ ఫెసిలిటీస్ ఇన్ ద గవర్నమెంట్. పేట్లబుర్జ్ అండ్ మన గాంధీలో ఓపెన్ చేసిన ఐవీఎఫ్ సెంటర్స్ ఆనరబుల్ మినిస్టర్ గారు ఓపెన్ చేసినవి ఇవి. సో 379 are the private facilities which are registered under these particular acts as of now. Maximum Hyderabad lo unnai around 157 which includes different types. Ante 4 different types untai. Konni only banks untai where oocyte kani sperm is stored and then used by the clinics. Inkokati level 1 untadi which can conduct
IUI ప్రొసీజర్స్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. లెవెల్ 2 ART క్లినిక్స్ ఉంటాయి వేర్ దే కెన్ డూ బోత్ IUI అండ్ IVF అండ్ నెక్స్ట్ సరోగసీ ఆల్సో. సో డిఫరెంట్ లైసెన్సెస్ లాగా ఉంటుంది. అండ్ దెన్ ఇవన్నీ చూసుకుంటే మన దగ్గర అరౌండ్ 379 ప్రైవేట్ క్లినిక్స్ ఆర్ దేర్. మ్యామ్, అయితే ఈ కేసులో తవే కొద్ది నిజాలు బయటపడుతున్నాయని చెప్పి ఈవెన్ బెగ్గర్స్ నుంచి కూడా తీసుకున్నారనే విషయం తెలుస్తుంది. ఇలాంటివి మన దృష్టికి రావడం లేదా? ఎందుకంటే ఈ కలెక్ట్ చేయడం కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అన్ని పారామీటర్స్ వాటిని మినిమం అంటే వాళ్ళు మీట్ అయినప్పుడు మాత్రమే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని మనం ఐడెంటిఫై చేయలేకపోయామంటారు? రిజిస్టర్డ్ ఫెసిలిటీస్లో రిపీటెడ్గా తనిఖీలు చేసుకుంటూ ఏమాత్రము ప్రమాణాలు పాటించాలో వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మాత్రం మేము చూసుకుంటాం. బట్ వేర్ ఫెసిలిటీస్ వితౌట్ రిజిస్ట్రేషన్ గోప్యంగా ఏదో చేస్తున్నారు అన్నప్పుడు ఇట్లాంటి కేసెస్ బయటపడ్డప్పుడే తెలుస్తాయి. అండ్ దీంట్లో కూడా ఒక ఫార్మల్ రిపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్, బికాస్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. అసలుకి ఏం చేశారు, ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అనేది ఇట్ హ్యాస్ టు బి అ ఫార్మల్ కమ్యూనికేషన్. దాట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. అదెందుకు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే ఏమైంది అనేది తెలుస్తుంది. అండ్ దాని ప్రకారమే ఏవేవి యాక్ట్స్ని ఉల్లంఘించిండ్రు, దాని ప్రకారం ఏమేమి చట్టరీత్యా ఏది నేరం ఏది కాదు, అండ్ దాని ప్రకారం వాట్ వీ క్యాన్ పీనలైజ్ అనేది దెన్ వీ కెన్ సే. సో ఇఫ్స్ అండ్ బట్స్ ఏమైనా అవుతాయేమో అనేది ఐ థింక్ ఇట్ వుడ్ నాట్ బి ప్రాపర్ ఫర్ మీ టు ఆన్సర్ దాట్. ఫైనల్గా సరే, జరిగిపోయిన వాటిని మనం మార్చకపోవచ్చు, కానీ జరగబోయే వాటిని అయితే ఆపగలం. అధికారులకి ఆ అధికారం ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇలాంటి సెంటర్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు మొన్న DMHO మాట్లాడుతున్నారు మేము సంవత్సరానికి 2 సార్లు తనిఖీ చేయాలి అని చెప్పి. కేవలం సంవత్సరానికి 2 సార్లు తనిఖీ చేస్తే వాళ్ళు 2 సార్లు లేరు. అలా కాకుండా రెగ్యులర్గా తనిఖీలు చేసి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడడానికి ఏమన్నా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాంటిది ఏమన్నా డిజైన్ చేసే అవకాశం ఉందా? గివెన్ ద వర్క్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ART, ఐ వాజ్ జస్ట్ రివ్యూయింగ్, ఒక ART క్లినిక్ని ఒక టీం వెళ్ళాలి. ఒక టీం వెళ్ళి ప్రాపర్గా కంప్లీట్గా తనిఖీ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది ఇన్ జనరల్? దట్ ఈస్ ఇన్ అడిషన్ టు నార్మల్ వర్క్స్. సో మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేయాలంటే పర్ డే పర్ టీమ్ హౌ మెనీ క్యాన్ దే డూ అనే చెప్పే క్రమంలో కంప్లీట్గా చేయాలి అంటే ఇట్ మైట్ టేక్ half a day to 1 day, బికాస్ వీ నీడ్ టు చెక్ కంప్లీట్లీ అన్నీ రిజిస్టర్డ్ ఉన్నాయా లేదా, ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రాపర్లీ సబ్మిటెడ్ ఆర్ నాట్, అవి అప్లోడ్ చేశారా లేదా, అన్నీ లైసెన్స్డ్ ఉన్నాయా లేదా, దెర్ ఆర్ మెనీ పారామీటర్స్. సో ఇన్ దాట్ సెన్స్ మనము నార్మల్ కోర్స్లో తనిఖీలు చేయడం ఒకటి, బట్ ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా తీసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం కూడా ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో ఫ్రాంక్లీ. అండ్ దెర్ఫోర్ ఇన్ఫ్యాక్ట్ ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా హ్యాస్ కంప్లీట్లీ కంటిన్యూస్లీ టోల్డ్ అస్ ఆల్సో. రీసెంట్గా కూడా ఆఫ్టర్ దిస్ పర్టికులర్ కేస్ తను స్పెషల్గా ఏమన్నారు అంటే దట్ వీల్ టేక్ అప్ అ స్పెషల్ డ్రైవ్ సో దట్ ఒకసారి అన్ని ఫెసిలిటీస్ విల్ బీ విజిటెడ్, అన్ని ఫెసిలిటీస్ని రీఓరియంట్ చేస్తూ ఏమాత్రము ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సమ్ స్మాల్ ఇష్యూస్ కుడ్ బి దేర్, వాళ్ళు అప్లోడ్ చేయాల్సింది చేయట్లేదేమో, వాళ్ళు రెన్యూవల్ పెట్టుకోవాల్సింది పెట్టుకోలేదేమో, ఇవన్నీ మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక డ్రైవ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ విల్ బీ టేకింగ్ అప్. మీరు అంటారా అన్రిజిస్టర్డ్ క్లినిక్స్ అంటారా, దట్ ఈస్ వేర్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఏమాత్రం ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా DMHO ద్వారా DMHOకి ఇన్ఫర్మేషన్ ఇస్తే DPS ద్వారా వీ విల్ ఎనీవే ఎన్ష్యూర్ దట్ ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వీ విల్ గో ఫార్వర్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ సచ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్, అట్లీస్ట్ మినిమైజ్ చేసి. సో ఈ నేపథ్యంలో మీరు పిల్లలు కావాలి సరోగసీ వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫర్ ఎనీబడి, నాట్ జస్ట్ సరోగసీ ఆల్సో, అది నార్మల్ కోర్స్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఇట్ ఈస్ యాజ్ అ ఉమెన్ ఇన్ జనరల్ ఐ కెన్ ఐడెంటిఫై సేయింగ్ దట్ అది ఒక మెంటల్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సొసైటల్ నార్మ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, ఏజ్ అయిపోతుండొచ్చు, వాట్ ఎవర్ ఎనీ రీజన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ ఉమెన్. దాట్ బీయింగ్ ద థింగ్, మెడికల్గా వాట్ ఆర్ ది ఆప్షన్స్ వేర్ న్యాచురల్గా కన్సీవ్ కావట్లేదు అన్నప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒక ప్రాపర్గా ఆబ్వియస్గా గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ని వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ఉండొచ్చు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో అయినా కూడా ఒక రిజిస్టర్డ్ ఫెసిలిటీకి వెళ్ళినప్పుడు ఒక రిజిస్టర్డ్ ఆబ్స్ గైన్ స్పెషలిస్ట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక రిజిస్టర్డ్ డాక్టర్ చెప్పిన విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలో చేయడము ఒక ఎత్తు అయితే, IUI IVFకి వాట్ ఎవర్ ఆర్ ద నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్ మనం చేసుకోవడము అనేది వాళ్ళు డాక్టర్స్ చెప్పినట్టు ఫాలో అవ్వడం అయితే, వెన్ ఇట్ కమ్స్ టు సరోగసీ చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. అంటే హూ క్వాలిఫైస్ ఫర్ అ సరోగసీ అంటే ఒక ఇంటెండింగ్ కపుల్ ఏమేమి పారామీటర్స్ చెక్ బాక్స్ చెక్ లిస్ట్ అయితేనే దే క్వాలిఫై ఫర్ సరోగసీ. సరోగసీ ఈజ్ నాట్ సింపుల్ లైక్ గోయింగ్ వూమ్ రెంట్ చేసుకొని వచ్చాము అనేది కమర్షియలీ ఇట్ ఈస్ నాట్ లీగలీ టెనబుల్.
అది ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ ఓన్లీ ఇస్ పర్మిటెడ్ అండర్ లా. అంటే సంతానలేమితోటి ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్గా కన్సీవ్ కాలేదు, దే హ్యావ్ ట్రైడ్ IUI, దే హ్యావ్ ట్రైడ్ IVF, ఆర్ సమ్ స్పెషల్ మెడికల్ డిసబిలిటీ ఉంది బై విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ దిస్ ఆప్షన్ టు గో ఫర్ సరోగసీ. దానికోసం దే హ్యావ్ టు అప్లై టు ద డిస్ట్రిక్ట్ అథారిటీ. సింపుల్ ప్రొసీజరే. ఇవి అన్ని మెడికల్ ఇష్యూస్ ఉన్నవి అన్ని డాక్యుమెంట్ చేసుకొని DMHO దగ్గర పెడితే వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది, మెడికల్ బోర్డ్. యాజ్ పర్ దిస్ యాక్ట్ వాళ్ళది చెక్ చేసి దెన్ దే గివ్ దట్ పర్మిషన్ సేయింగ్ దట్ దీస్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ వీళ్ళకి ఇది ఎసెన్షియల్ కాబట్టి వీఆర్ సర్టిఫైయింగ్ దట్ ఈ కపుల్ వెళ్ళొచ్చు సరోగసీకి. ఎలిజిబిలిటీ అదర్వైజ్ దే ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ లా అనేది ఆ 2 సర్టిఫికేట్స్ ఇస్తారు. దాంతో ఇట్ ఆటోమేటిక్లీ కమ్స్ టు మీ, అంటే దిస్ హెల్త్ అథారిటీ అట్ ద స్టేట్ లెవెల్ విచ్ కెన్ యాక్చువల్లీ గో త్రూ దట్ లీగలీ ప్రాబ్లం లేకుండా అండ్ మెడికలీ ఆల్సో ఇట్ ఈస్ అదర్వైజ్ అడ్వైజబుల్ అని అన్ని చూసిన తర్వాత దెన్ ఆ సరగేట్ని చూసి వీ ఇంటర్వ్యూ ద కపుల్ ఆల్సో అండ్ దెన్ వీ గివ్ ద పర్మిషన్. అది నార్మల్ కోర్స్లో అవుతుంది, వీ హ్యావ్ బీన్ గివెన్. సో అది పెద్ద కష్టమైన ప్రొసీజర్ కూడా కాదు. సో ఎక్కడో చాలా టైం పడుతుంది అని, లేకపోతే ఇది ఎవరిని అప్లై చేయాలి అని మనకు తెలీదు అనుకొని అదర్ మీన్స్ ఎవరినో నమ్మి ఇల్లీగల్గా వెళ్లకుండా ఉండడమే ఇట్స్ ద బెస్ట్ థింగ్. మీ ద్వారా దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ది ఇంటెండింగ్ కపుల్స్ టు డూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సరోగసీకి వెళ్ళాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. జిల్లా వైద్యాధికారిని కలిసినట్లయితే కనుక దానికి కావాల్సిన అనుమతులు ఇస్తారు. అదేదో చాలా సమయం తీసుకుంటుందనో లేదంటే పర్మిషన్స్ వస్తాయో రావో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరిని నమ్మి అనవసరంగా మోసపోకండి. లక్షలు చెల్లించి ఇలాంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటిలో భాగం కాకండి అని చెప్తున్నారు కమిషనర్ డాక్టర్ సంగీత. కెమెరా పర్సన్ దేవేంద్రతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.